హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాంపల్లి గుట్ట సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించే అద్భుతమైన దేవాలయం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు సమీపంలో ఉన్నటువంటి నాంపల్లి గుట్టపై వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఇది. ప్రకృతి రమణీయతకు ఆధ్యాత్మికతను కలగలిసినటువంటి ఈ క్షేత్రం విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కరీంనగర్ కు వెళ్లే దారిలో ఒక చిన్న గుట్టపై వెలిసినటువంటి ఈ ఆలయం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెప్తోంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి మనం టికెట్ తీసుకొని కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. కొండపైకి వెళ్లే కొద్దీ మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయానికి వెళ్లే దారిలో మనకు ఒక స్నేక్ టెంపుల్ కనిపిస్తుంది. ఆలయం ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహంలో స్తంభం నుంచి బయటికి వస్తున్నటువంటి నరసింహస్వామి విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఇది ఒక పాము పుట్ట ఆకారంలో నిర్మించబడింది. భక్తులు ఈ ఆలయాన్ని పాము పుట్ట గుండా ఈ టెంపుల్ లోకి ప్రవేశిస్తారు. ఈ టెంపుల్ కి ఎంట్రన్స్ టికెట్ 5 రూపీస్ ఉంటుంది. లోపలికి వెళ్లే కొద్దీ ఈ టెంపుల్ ఒక సొరంగం లాగా లోపల ఉంటుంది. పాము పొట్ట లోపల ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపునికి కథకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉంటాయి. సొరంగం చివరలో నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరిస్తున్నటువంటి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్లు, నాంపల్లి బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్స్, వేములవాడ బస్టాండ్ నుంచి 4 కిలోమీటర్లు, వేములవాడ టెంపుల్ నుంచి 3 కిలోమీటర్లు, అలాగే కరీంనగర్ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో నాంపల్లి గుట్ట వద్ద ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. మనం స్నేక్ టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అలాగే అక్కడి నుంచి ఇంకొంచెం దూరం కొండపైకి వెళ్తే అసలైన నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మనం చేరుకోవచ్చు. అక్కడి నుంచి మన వెహికల్ ని పార్కింగ్ చేసి మనం గుట్టపైకి నడుచుకుంటూ వెళ్ళాలి. కొండపైకి చేరుకోవడానికి సుమారుగా 1000కి పైగా మెట్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు. పూర్వం రాజరాజ నరేంద్రుని భార్య అయినటువంటి రత్నాంగికి పిల్లలు లేరు. కొంతమంది మునులు వేములవాడ నుంచి వెళ్తూ రత్నాంగిని చూసి, మీకు పిల్లలు లేరు కదా, మీకు పిల్లలు కలగాలంటే నువ్వు ఒక రాణిలా కాకుండా నార్మల్ పీపుల్ లా నాంపల్లి గుట్ట మీద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించి అక్కడ స్వామి వారిని 40 రోజులు తపస్సు చేయమని చెప్తారు. ఆ తర్వాత ఆమెకి ఒక మగ సంతానం కలుగుతుంది. దీంతో రాజు సంతోషంతో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించాడు. అది కాలక్రమేణా అంతరించిపోయి మరలా ఇక్కడి ప్రజలు ఒక దేవాలయాన్ని ఇక్కడ నిర్మించారు.
ఫైనల్ గా మనం 1000కి పైగా మెట్లు ఎక్కి ఈ టెంపుల్ ను చేరుకోవాలి. ఈ మెయిన్ టెంపుల్ కి ఎదురుగా 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఒక పాత ధ్వజస్తంభం, అలాగే ఇంకొక కొత్త ధ్వజస్తంభాన్ని మనం చూడవచ్చు. ఇక మెయిన్ టెంపుల్ లో లక్ష్మీ నరసింహస్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఒక పెద్ద బండరాయికి చెక్కినట్లు ఉండే ఈ విగ్రహం చాలా పురాతనమైనది. ఈ ఆలయానికి ప్రతిరోజు వందల మంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆలయ పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు. ఈ టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా గుట్టపైన ఉన్నటువంటి బండకే వెలిశారు. ఈ టెంపుల్ వెనక మనం చాలా బండలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడి నుంచి మనం నాంపల్లి విలేజ్ ను, అలాగే ఇక్కడ నుంచి వ్యూ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. చూశారుగా నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.